నమస్తే వెల్కమ్ టు హెచ్సిబి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ ను అందరం గౌరవిద్దాం. కమిషనర్ వి శేషన్న. పదిహేడున రైతాంగ సమస్యలపై విజయవాడలో నిర్వహించే ధర్నాను జయప్రదం చేద్దాం. ఏపీ రైతు సంఘం పిలుపు. భారత రాజ్యాంగ రూపశిల్పి బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు విషయంలో గత వారం రోజులుగా జరుగుతున్న ప్రచారం అవాస్తవమని, ప్రభుత్వ అధికారులుగా తమకు ఎలాంటి ఒత్తిడి లేదని రంగులు పూసి చేసిన అవాస్తవ ప్రచారానికి తెర వేయాలని మున్సిపల్ కమిషనర్ బి శేషన్న కోరారు. మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ ఛాంబర్ లో బుధవారం విగ్రహ నిర్మాణ కమిటీ వివిధ విభాగాల అధికారుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విగ్రహ నిర్మాణ కమిటీ తమ విధానాన్ని చాటుతూ అధికారులకు వినతి పత్రం అందించారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ కమిషనర్ బి శేషన్న మాట్లాడుతూ పట్టణంలో రజక చెరువు సెంటర్, అంబేద్కర్ సర్కిల్లో ఏర్పాటు చేసే అంబేద్కర్ విగ్రహం విషయంలో కమ్యూనికేషన్ లోపం వల్ల కొన్ని పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. ఆ సమయంలోనే నోటీసు ఇవ్వడం జరిగిందన్నారు. దీనికి విగ్రహ నిర్మాణ కమిటీ వివరణ ఇస్తూ లిఖితపూర్వకంగా సమాచారం అందజేశారన్నారు. అయితే ఈ విషయంలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని, అధికారులు తమ నిబంధనలకు లోబడి పనిచేస్తామని, అంబేద్కర్ ఏ ఒక్కరివాడు కాదని, అందరం గౌరవించాల్సిన వ్యక్తి అన్నారు. విగ్రహ నిర్మాణ కమిటీ గౌరవ అధ్యక్షులు న్యాయవాది పిల్లి విద్యాసాగర్ మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు విషయంలో మంత్రి నాదెండ్ల మనోహర్ ను కలిశామన్నారు. సానుకూలంగా స్పందించారని తెలిపారు. ప్రస్తుతం అందుబాటులో లేనందున వారు రాగానే త్వరలో సమావేశమై అంబేద్కర్ విగ్రహం ఏర్పాట్లకు స్పష్టమైన మంచి సమాచారం అందుతుందని, ఎవరూ ఆందోళన చెందొద్దని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడవద్దని ప్రశాంతత వహించాలని కోరారు. ఈ సమావేశంలో మంత్రి మనోహర్ కార్యాలయం ఓఎస్డీ యేసురత్నం, న్యాయవాదులు, పోలీస్ అధికారులు, విగ్రహ నిర్మాణ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఇది కేవలము ఒక అసత్య ప్రచారం వల్ల జరిగినటువంటి కార్యక్రమం. అందరికీ విజ్ఞప్తి ఏంటంటే, ఇంకా దయచేసి వీటిని ఎవ్వరు కూడా నమ్మొద్దు. దీంట్లో మాకు సంబంధించి ఎలాంటి ఒత్తిడులు లేవు, ఎలాంటి ఒత్తిళ్ళు ఎవరి దగ్గర నుంచి కూడా ఒత్తిళ్ళు లేవు. ఐఎమ్ సేయింగ్ వెరీ క్లియర్లీ యాజ్ లోకల్ అథారిటీగా రూల్ ప్రకారం ఏం చేయాలో అది చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ విషయంలో అందరూ కూడా గమనించుకోవాల్సి కోరుతున్నాం. స్టాచ్యూ ఇన్స్టలేషన్ అయింది, ఆ స్థితి అలాగే కొనసాగుతుంది. దాని గురించి ఎలాంటి అనుమానాలు ఎవరికి కూడా అవసరం లేదు. నోటీస్ ఒకటి ఇచ్చా నేను, దానికి రిప్లై ఇచ్చారు. ఆ రిప్లైని రాత్రి ఇచ్చారు వచ్చి నాకు. ఆ రిప్లైని అంతా కూడా కూలంకషంగా గమనిస్తాము. వెరీ సూన్ మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో, అంబేద్కర్ స్టాచ్యూ కమిటీకి సంబంధించినటువంటి ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారందరితో కూడా కూర్చుంటాము. అంబేద్కర్ అంటే అందరి వాడు, ఆయన ఏదో వీళ్ళకి సంబంధించిన వాడు వాళ్ళకి సంబంధించిన వాడు కాదు, ఆయన అందరి వాడు. సో అందువల్ల ఈ విషయాన్ని గమనంలో పెట్టుకొని అందరి వాడిని అందరం గౌరవిద్దాం. ఏమైనా కానీ మీకు అపోహలు కానీ, ఆందోళనలు కానీ, భయాలు కానీ ఉంటే కనుక ప్లీజ్ ఫుల్ స్టాప్. ఇప్పుడు ఏం చెప్తున్నానంటే, వీళ్ళు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ రిప్రజెంటేషన్ను ఎగ్జామిన్ చేస్తాం. వెరీ సూన్ పిలుస్తున్నాం. ఈరోజు ఎలా ఉన్నారో దాన్ని అలాగే ఉంటుంది. అది స్టాచ్యూ పెట్టారు, వాళ్ళు స్టాచ్యూ పెట్టారు. దాని గురించి మేము అసలు మాకు దాని మీద ఎలాంటి ఆందోళన లేదు, భయం లేదు, ఇంకోటి లేదు. దాని దగ్గరికి ఎవ్వరు కూడా ఏ అఫీసులు కూడా రారు. స్థానిక శాసనసభ్యులు, మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మరి ఈ కమిటీ సభ్యులతో కొద్ది మందితో సంప్రదించడం, స్వయంగా నాతో కూడా మాట్లాడటం జరిగింది. దానికి సంబంధించినటువంటి అనుమతులు, ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మరి వారికి సమర్పించడం జరిగింది. ఈ రోజున మరి అధికారుల సమక్షంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. వారి యొక్క సలహా సూచన మేరకు అధికారులకి ఆ సంబంధిత పత్రాలన్నిటి కూడా సమర్పించి వాటి గురించి వివరణ ఇవ్వటం జరిగింది. మరి ప్రజలెవరు కూడా దాంట్లో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మంత్రివర్యులు మరి ప్రజలందరికీ హామీ ఇచ్చారు. ఆయన మరి దాని విగ్రహానికి ఎలాంటి అంతరాయాలు, అవాంతరాలు కలుగు చేయమని, నిర్మాణ పనులు పూర్తి చేసుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదని తెలియజేశారు. అయితే మనం ఇచ్చినటువంటి వినతి పత్రాన్ని వారు పరిశీలన చేసి స్థానిక మంత్రివర్యులు అందుబాటులో లేని కారణం చేత వారు వచ్చిన తర్వాత మరి ఒకసారి మన అందరితో సమావేశం ఏర్పాటు చేసి చర్చించి ఎమికబుల్గా, అంటే అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే విధంగా విగ్రహాన్ని, నిర్మాణాన్ని, మిగిలిపోయినటువంటి పనులను పూర్తి చేసుకోవడానికి వారు మరలా తెలియజేస్తారని, అధికారులు ఈలోపు
వీటన్నిటిని కూడా క్షుణ్ణంగా పరిశీలన చేస్తారని, దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కొన్ని అవైలబుల్గా లేని కారణం చేత మరి అవి కూడా వాళ్ళు గ్యాదర్ చేసుకొని వాటన్నిటిని విచారణ చేసి దీనికి ఒక క్లియరెన్స్ ఇచ్చేటువంటి హామీని మరి అధికారుల సమక్షంలో ఇవ్వడం జరిగింది. తెనాల్లో ఉన్నటువంటి ప్రశాంతమైన వాతావరణాన్ని పాడు చేయడానికి కొంతమంది ప్రయత్నిస్తూ ఉన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సర్కిల్ని కూల్చేస్తారని నమ్మొద్దు. ఇప్పుడు అధికారులు కానీ ప్రతినిధులు కానీ అందరం కూడా కూర్చొని మాట్లాడాం. ఈ రోజున ఎక్కడ కూడా ఆ విగ్రహాన్ని తొలగిస్తారు అనేది అధికారుల నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ ఎవరు కూడా అనలేదు. ఆ మాట ఖచ్చితంగా ఇదంతా కూడా పుకార్లు, నమ్మొద్దు, సమన్వయం పాటించండి. ఆ విగ్రహం పునర్నిర్మాణం జరుగుద్ది, ఖచ్చితంగా జరుగుద్ది. ఈ కమిటీ ద్వారానే జరుగుద్ది. ప్రజలందరూ కూడా ప్యానిక్ అవ్వద్దు, ఎక్కడ కూడా ఎటువంటి చర్యలు కూడా పాల్గొంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మంత్రి గారు అందుబాటులో లేని కారణంగా వారితో మరి ఒకసారి ప్రతినిధులు అందరూ కూడా మరి కూర్చొని ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏ విధంగా చేస్తే అది త్వరితగతిన పూర్తవుతుంది, వివాదాలు లేకుండా, ఎవరికి ఇబ్బంది లేకుండా, అంతరాయం లేకుండా అనేదాన్ని కూడా వారు వచ్చిన తర్వాత నిర్ణయం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా దయచేసి సహకరించండి. డిపార్ట్మెంట్కి కానివ్వండి, ప్రజలకు కానివ్వండి, అందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా మీరు సహకరించాలని కోరుతా ఉన్నాం. వ్యవసాయ మార్కెటింగ్ వ్యవస్థను ప్రైవేటీకరణ చేసే విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నాయని, వీటి వల్ల రైతులకు తీవ్ర నష్టం జరగనుందని, ప్రభుత్వ విధానాన్ని నిరసిస్తూ చేపట్టే ఆందోళన కార్యక్రమాలు జయప్రదం చేయాలని శివసాంబిరెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక చెంచుపేటలో ప్రజా సంఘాల కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ములక శివసాంబిరెడ్డి మాట్లాడుతూ, గతంలో కేంద్ర ప్రభుత్వం రైతులకు నష్టం కలిగే విధంగా కార్పొరేట్ సంస్థలకు లాభం జరిగేలా తీసుకురావాలనుకున్న నల్ల చట్టాలు అనేక ఉద్యమాల కారణంగా వెనక్కి తీసుకుని మరలా వాటిని దొడ్డిదారిన అమలు చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో విద్యుత్ వినియోగానికి డిజిటల్ మీటర్ల ఏర్పాటు అడ్డుకోవాల్సిన అవసరాన్ని వివరించారు. ఈ అంశాలపై విజయవాడలో నెల 17వ తేదీన జరిగే ధర్నా కార్యక్రమాన్ని రైతాంగం, విద్యుత్ వినియోగదారులు అశేషంగా పాల్గొని జయప్రదం చేయాలన్నారు. ఈ సమావేశంలో సిపిఎం సీనియర్ నాయకులు షేక్ హుస్సేన్ వలీ తదితరులు పాల్గొన్నారు. రైతు పండించిన పంటకు కనీస మద్దతు ధర ఉంటే రైతులు అప్పుల బారి నుంచి, అట్లాగే ఆత్మహత్యల నివారణకి ఇవి తోడ్పడతాయి అనేది వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణులు పేర్కొన్నారు. కానీ ప్రభుత్వం దీన్ని పెడచెవిన పెట్టి మార్కెటింగ్ వ్యవస్థను అంతా కూడా, అంటే మండీల్ని, మార్కెటింగ్, వ్యవసాయ మార్కెట్లన్నింటిని కూడా ప్రైవేటీకరణ చేయటం ద్వారా వ్యవసాయాన్ని, రైతాంగాన్ని నడ్డి విరిచేందుకు తీవ్రమైన ప్రయత్నాలు చేస్తుంది. ఇది కానీ అమలు జరిగేట్లయితే మొత్తం వ్యవసాయం అంతా కూడా కుప్పకూలే ప్రమాదం ఉంది. అందుకని అఖిల భారత రైతు సంఘం, అనేక రైతు సంఘాలు కూడా ఈ యొక్క మార్కెటింగ్ వ్యవస్థని రద్దు చేసే ప్రయత్నాలని తిప్పికొట్టేందుకు ఆందోళన చేస్తున్నారు. ఈ నెల 17వ తేదీన విజయవాడ అలంకార్ టాకీస్ ధర్నా చౌక్ సెంటర్లో కూడా ఈ సమస్యల మీద రైతాంగం ధర్నా చేయాలని రైతు సంఘం నిర్ణయించింది. ఈ వ్యవసాయ చట్టాలతో పాటు రైతాంగం కనీస మద్దతు ధర చట్టం అమలు చేయాలని, రెండోది విద్యుత్తు చట్టం ఏదైతే మేము అమలు చేయము, విద్యుత్ ఛార్జీలు పెంచబోము అని ఈ కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ ఇప్పటికీ ఛార్జీలు విపరీతంగా పెరిగిపోయి అసలు సామాన్యుడు కరెంటు వాడుకోలేని పరిస్థితి ఉంది. భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ విగ్రహ నిర్మాణ కమిటీ ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని మంగళవారం రాత్రి అధికారులు సందర్శించిన క్రమంలో విగ్రహ నిర్మాణ కమిటీ బిఆర్ అంబేద్కర్ అభిమానుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ న్యాయం కావాలంటూ నినాదాలు చేశారు. ఈ అంశంపై మండల తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ బుధవారం మీడియాతో మాట్లాడుతూ, గత వారం రోజులుగా అంబేద్కర్ విగ్రహ నిర్మాణ విషయంలో కమ్యూనికేషన్ లోపం కారణంగా ఏర్పడ్డ పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకుని డీఎస్పీ సలహా మేరకు 9వ తేదీ నుంచి 144 సెక్షన్ పెట్టామన్నారు. అయితే విగ్రహ నిర్మాణ కమిటీతో జరిగిన సమావేశంలో సానుకూల స్పందన ఏర్పడినందున 144 సెక్షన్ ఎత్తివేసినట్లు ప్రకటించామన్నారు. అందరికీ నమస్కారం. తెనాలి పట్టణంలో సుమారు ఒక వారం రోజుల నుంచి చిన్నపాటి కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల రకరకాల రూపాల్లో వివాదం చెలరేగింది. దీని విషయంలో డిఎస్పీ గారి రిక్వెస్ట్ మేరకు నేను 144 సెక్షన్ని ఇంపోజ్ చేయడం జరిగింది. 9వ తారీఖు నుంచి ఒక నెల రోజుల పాటు ఏమైనా అవాంఛనీయ సంఘటనలు జరగకూడదనే ఉద్దేశంతో 144 సెక్షన్ ఇచ్చాము. ఇప్పుడు ఈరోజు మనం ప్రతినిధులందరితో కూడా అధికారులు, యంత్రాంగం అందరం కలిసి మాట్లాడుకున్న తరువాత మాకు ప్రతినిధుల వైపు నుంచి
స్పష్టమైన హామీ ఇచ్చారు. ఎటువంటి ఆందోళనలు జరగవు, స్టేటస్ కో మెయింటైన్ చేస్తాం, ఏం ఇబ్బంది లేదు, ప్రజా జీవనానికి ఎటువంటి ఆటంకం కలగదని హామీ ఇచ్చారు. ఆ మేరకు నేను ఈ సిచ్యువేషన్ అసెస్ చేసుకున్న తర్వాత 144 సెక్షన్ కూడా వెనక్కి తీసుకుంటాం. ప్రజా జీవనానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడమే మా లక్ష్యం. మారిషస్ కు చెందిన హరిహర దేవస్థానం నిర్వాహకులు ఆచార్య బృందావనం పార్థసారథికి హర్యానాకు చెందిన నీలం యూనివర్సిటీ డాక్టరేట్ ను ప్రదానం చేయటం పట్ల తెనాలికి చెందిన శ్రీ విఖానస శ్రీనివాస ట్రస్ట్ సభ్యులు అభినందనలు తెలిపారు. బుధవారం తెనాలి విచ్చేసిన డాక్టర్ ఆచార్య పార్థసారథిని శ్రీ విఖానస శ్రీనివాస ట్రస్ట్ సభ్యులు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపకులు ఆర్వి కిరణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ మారిషస్ దేశంలోని హరిహర దేవస్థానం వేదికగా చేసుకుని సనాతన ధర్మ ప్రచారానికి ఆచార్య పార్థసారథి చేస్తున్న సేవలు ఎనలేనిమని ప్రశంసించారు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్ని పెంపొందించడమే కాక నేటి తరానికి స్ఫూర్తిగా నిలుస్తూ ఆదర్శంగా నిలిచిన గొప్ప వ్యక్తి పార్థసారథి ఆచార్య అని పేర్కొన్నారు. సనాతన ధర్మ ప్రచారానికి ఆయన చేస్తున్న సేవలకు గాను నీలం యూనివర్సిటీ డాక్టరేట్ ను ప్రదానం చేసి అభినందించడం హర్షణీయమన్నారు. రానున్న రోజుల్లో ఆయన మరిన్ని ధర్మ ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని, మరింత మందికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. డాక్టర్ ఆచార్య పార్థసారథి మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. శ్రీ విఖానస శ్రీనివాస ట్రస్ట్ వారం రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో శ్రీ విఖానస శ్రీనివాస ట్రస్ట్ గౌరవ అధ్యక్షులు రొంపిచెర్ల శ్రీనివాసమూర్తి, సభ్యులు రొంపిచెర్ల సురేష్, వెంకటేశ్వరరావు, జంధ్యం రామారావు, గుడివాడ బాలకృష్ణ, మడిపల్లి చంద్రశేఖర్, శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం సభ్యులు, ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. ఆచార్య బృందావన పార్థసారథి గారికి ఇటీవల కాలంలో హర్యానా రాష్ట్రంలో ఉన్నటువంటి నీలం యూనివర్సిటీ డాక్టరేట్ ను ప్రదానం చేయటం గొప్ప ఆనందదాయకంగా చెప్పుకోవచ్చు. మనం సనాతన ధర్మాన్ని ప్రోత్సహించడం కాకుండా దాన్ని అవగాహన కల్పిస్తూ యువతకి స్ఫూర్తిగా నిలిచినటువంటి ఆచార్య పార్థసారథి గారు రానున్న రోజుల్లో మరిన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ మరింత మంది యువతకి ఆదర్శంగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చేపట్టినటువంటి అనేక కార్యక్రమాల్లో ఒక గొప్ప కార్యక్రమం ఏంటంటే యావత్ ప్రపంచంలోనే అరుదైన శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని 108 అడుగులతో నిర్మించడం ఒక బృహత్తర మంచి కార్యక్రమంగా చెప్పుకోవచ్చు. యావత్ ప్రపంచమంతా కూడా మారిషస్ దేశాన్ని ఒక టూరిస్ట్ ప్లేస్ గా చూస్తుంది. ఈ రోజుల్లో ఆచార్య పార్థసారథి గారు ఒక గొప్ప సంకల్పంతో హరిహర దేవస్థానం వేదికగా చేసుకుని ఆధ్యాత్మిక కేంద్రంగా కూడా విరాజిల్లాలి అనే సంకల్పంతో నడుం బిగించి 108 అడుగుల వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని నెలకొల్పడం ఒక గొప్ప సాహసోపేతంగా మనం చెప్పుకోవచ్చు. ఇటువంటి కార్యక్రమాలు చేసినటువంటి ఆచార్య పార్థసారథి గారు రానున్న రోజుల్లో మరిన్ని డాక్టరేట్లే కాకుండా మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించి అందరికీ స్ఫూర్తిగా నిర్మాణాలను మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీ విఖానస శ్రీనివాస ట్రస్ట్ తరపున వారికి ప్రత్యేకంగా వారికి అభినందనలు తెలియజేస్తూ అయోధ్యలోని రామ జన్మభూమికి ప్రాణ ప్రతిష్టకు 54 దేశాల నుండి 54 మంది ప్రతినిధులకు ఆహ్వానం అందినది. మారిషస్ ద్వీపం నుండి హరిహర దేవస్థాన చైర్మన్ ప్రధానర్చులైన నాకు ఈ అవకాశం రాములు వారు ఇచ్చారు. మారిషస్ ప్రభుత్వం తరపున, మారిషస్ భక్తుల తరపున నేను ఆ కార్యక్రమానికి అచ్చట ముందుగా జరుగుతున్న హోమాది కార్యక్రమంలో కూడా పాల్గొనడం జరిగింది. నాకు హర్యానాలో ఉన్నటువంటి ప్రస్తుతం కైతాల్ అంటారు, దాన్ని ఇంతకు ముందు కపిస్తల్ అంటారు. కపిస్తల్ అంటే ఉత్తర భారతదేశం వారంతా కూడా ఆ ప్రాంతాన్ని కపి ఆంజనేయ స్వామి యొక్క జన్మస్థలంగా భావిస్తారు. ఒక 20 కిలోమీటర్ల దూరంలో మన భారత సంగ్రామం జరిగినటువంటి కురుక్షేత్రం, ఒక 40 కిలోమీటర్ల దూరంలో కర్ణుడు ఏలినటువంటి రాజ్యం జరిగిన కర్నాలు, ఈ యొక్క ఆధ్యాత్మికమైన ప్రాంతమైనటువంటి ఈ కైతాల్లో ఉన్నటువంటి నీలం యూనివర్సిటీ వాళ్ళు ఈ 54 మందిలో నన్ను సెలెక్ట్ చేసి హానరీ డాక్టరేట్ ఇన్ సనాతన డెవలప్మెంట్ ఇన్ అదర్ దాన్ ఇండియా నాకు ఈ పురస్కారం జరిగింది. ఈ పురస్కారం జరగటానికి రాముల వారి అనుగ్రహము, సీతారామ లక్ష్మణ పరసమితమైనటువంటి ఆ పంచముఖ ఆంజనేయ స్వామి దివ్య ఆశీస్సులుగా భావిస్తూ ఎప్పుడొచ్చినా కూడా నాకు చాలా ఆనందమైన ప్రదేశం ఇక్కడ పంచముఖ ఆంజనేయ స్వామి. 4 ధ్వజస్తంభాలు ఉండి మన ఆధ్యాత్మిక గురువు అయినటువంటి చాగంటి కోటేశ్వరరావు గారిని పిలిచి నేను పూర్తిగా ఫాలో అయినాను. చాలా చక్కటి కార్యక్రమాలు నిర్వహించారు కిరణ్ కుమార్. అదేవిధంగా త్వరలోనే వారు చేపట్టే మహత్తరమైనటువంటి ఆధ్యాత్మిక కేంద్రానికి కూడా మా హరిహర దేవస్థానం తరపున కూడా పూర్తి మద్దతు ప్రకటిస్తూ వారి వెనకాలని ఉండి కూడా కార్యక్రమం నిర్మించడానికి మేము సిద్ధంగా ఉన్నాము.
సంతోషంగా జరుపుకోవాల్సిన పండుగ సంబరాల్లో గాలిపటాలు ఎగరేసేవారు తగు జాగ్రత్తలు పాటించాలని విద్యుత్ శాఖ అధికారులు సూచనలు చేశారు. 3 రోజున ముచ్చటైన సంక్రాంతి పండుగలో పిల్లలు ఉల్లాసంగా గాలిపటాలు ఎగరవేయడం సర్వసాధారణమని గాలిపటాలు ఎగరవేసేవారు బహిరంగ ప్రదేశాల్లో గాలిపటాలను ఎగరవేసుకోవాలని సూచించారు. డాబాలపై నుంచి గాలిపటాలు ఎగరవేయడం వల్ల అనుకోని విధంగా గాలిపటాలు విద్యుత్ హై వోల్టేజ్ వైర్లకు చిక్కుకున్న సమయంలో వాటిని తీసుకునే ప్రయత్నం స్వయంగా చేయరాదన్నారు. దగ్గరలో విద్యుత్ శాఖ సిబ్బందికి తెలియచేయాలన్నారు. ముఖ్యంగా పట్టణంలో చిన్నరావు తోట, చంద్రబాబు కాలనీ, ఆర్ఆర్ నగర్ ప్రాంతాల్లో గాలిపటాలు విద్యుత్ వైర్లు చిక్కుకోవడం వంటి సంఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయని తగు జాగ్రత్తలు పాటించాలన్నారు. పిల్లలు ఉత్సాహంగా గాలిపటాలు ఎగరవేస్తూ ఉన్నారు. అవి విద్యుత్ లైన్లు ఉన్న దగ్గర ఎగరేయటం వల్ల లేదా మరి టౌన్లో డాబాల మీద నుంచి గాలిపటాలు ఎగరవేసే టైంలో అవి పెద్ద పెద్ద విద్యుత్ లైన్లకి ముడిపడి చిన్న చిన్న ప్రమాదాలు జరగటం అట్లాంటివి చోటు చేసుకుంటూ ఉన్నాయి. అలా కాకుండా బహిరంగ ప్రదేశాల్లో పిల్లల్ని ఒక బహిరంగ ప్రదేశాలకు పంపించి సంతోషంగా వాళ్ళు పతంగులు ఎగరేసుకోవడానికి తల్లిదండ్రులు ఏర్పాటు చేయాలని, ఆ పతంగులు ఎగరవేసే టైంలో ఈ లైన్లకి తగిలిన సందర్భంలో మరి అక్కడ చుట్టుపక్కల ఉన్న కన్జ్యూమర్స్కి కానీ అక్కడ మరి ఆ ఒక ఏరియాకి కరెంటు కూడా మళ్ళీ వెంటనే ఇవ్వలేని పరిస్థితుల్లో కొన్ని సందర్భాల్లో జరుగుతూ ఉంది. పెద్దల సమక్షంలో పతంగులు ఎగరవేసి ఆనందంగా అందరూ పండుగ జరుపుకోవాలని, ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని విద్యుత్ సంస్థ తరఫున విజ్ఞప్తి చేస్తూ, మనకి ముఖ్యంగా ఈ చిన్నరావు తోట, తర్వాత రామలింగేశ్వరపేట, తర్వాత చంద్రబాబు నాయుడు కాలనీ, ఆర్ఆర్ నగరు, ఇటువైపు వచ్చేసి ఈ సుల్తానాబాద్ ఏరియాలో ఇట్లాంటి ఎక్కువగా జరుగుతూ ఉంది. ఆ ప్రాంత ప్రజలు ఎవరైనా పిల్లల్లో గాలిపటాలు ఎగరవేస్తా ఉన్న ముందు జాగ్రత్త చర్యలుగా వాళ్ళకి జాగ్రత్త చెప్పాలని కూడా కోరుకుంటాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ ను అందరం గౌరవిద్దాం, కమిషనర్ వి శేషన్న. పదిహేడున రైతాంగ సమస్యలపై విజయవాడలో నిర్వహించే ధర్నాను జయప్రదం చేద్దాం, ఏపీ రైతు సంఘం పిలుపు. ఇవి నాటి హెచ్సివి న్యూస్. నమస్తే.